ఆంధ్రప్రదేశ్ మంత్రిమండలి సమావేశం సచివాలయం వేదికగా ఈ రోజు భేటీ కానుంది. ఉదయం 11 గంటలకు ప్రారంభం కానున్న కేబినెట్ భేటీలో అమరావతి నిర్మాణాలకు సంబంధించి కీలక అనుమతులు మంజూరు చేయనున్నారు. అటు దేశం నుండి ముఖ్యంగా కాకినాడ పోర్టు నుండి అక్రమంగా తరలిపోతున్న చౌక బియ్యం విషయంలోనూ కేబినెట్ లో చర్చ జరిగే అవకాశం ఉంది. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో జరిగే ఏపీ కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ముఖ్యంగా అమరావతి నిర్మాణాలు అయిన గవర్నమెంట్ కాంప్లెక్స్ భవనాలకు అనుమతులు మంజూరు చేయనున్నారు. ఇప్పటికే ఈ భవనాలకు సంబంధించిన టెండర్లు పిలిచేందుకు 43వ సిఆర్టీ అథారిటీ సమావేశంలో నిర్ణయం తీసుకోగా అథారిటీలో తీసుకునే నిర్ణయాలకు కేబినెట్ లో లాంఛనంగా ఆమోదముద్ర వేయనున్నారు. ఇక హెచ్ఓడి టవర్స్ 1-2కు బేస్మెంట్ ప్లస్ 39 ఫ్లోర్లు ప్లస్ టెర్రస్ ఇక నిర్మాణం ద్వారా 28,41,675 చదరపు అడుగులు. హెచ్ఓడి టవర్స్ 3-4కు బేస్మెంట్ ప్లస్ ఫ్లోర్లు ఇక ప్లస్ టెర్రస్ నిర్మాణం ద్వారా 23,42,956 చదరపు అడుగుల నిర్మాణానికి మంత్రిమండలి గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. అమరావతిలో ఐకానిక్ బిల్డింగ్ల నిర్మాణానికి 6,465 కోట్లు. ఇక ఎల్పీఎస్ లేఅవుట్ లో మౌలిక వసతులకు 9,699 కోట్లు. ట్రంక్ రోడ్లకు 7,794 కోట్లు. ఇక ఎస్టీపీ వర్కులకు 318 కోట్ల మంజూరుకు మంత్రిమండలి పచ్చజెండా ఊపనుంది. ఇక జమిలీ బిల్లు, సీఎం పోలవరం టూర్తో పాటు గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలు, అవకతవకలపై ముందుకు వెళ్తున్న తీరుపైన కేబినెట్ లో ఎజెండా తర్వాత చర్చకు వచ్చే అవకాశం ఉంది. జల్ జీవన్ మిషన్ పనుల్లో ప్రజలను భాగస్వాములను చేయాలి అని అధికారులకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచించారు. ఇప్పుడున్న నీటి వనరులకు కొత్త రూపు తీసుకురావడంతో పాటు కొత్త నీటి వనరులను సృష్టించుకోవడం ఈ పథకం లక్ష్యం కావాలి అని వివరించారు. బుధవారం విజయవాడలోని ఓ ప్రైవేటు హోటల్లో ఏర్పాటు చేసిన జల్ జీవన్ మిషన్ వర్క్ షాప్ ను ఆయన ప్రారంభించారు. నీటి నిర్వహణ, సరఫరా విషయంలో పటిష్టమైన ప్రణాళిక ఉండాలని అధికారులకు పవన్ కళ్యాణ్ సూచించారు. రాష్ట్రంలో ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు అందించాలి అనే బృహత్తర ప్రణాళికతో అంతా కలిసి ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు. జల్ జీవన్ మిషన్ పనులు ఎలా మొదలుపెట్టాలి, ఎలా ముందుకు తీసుకువెళ్లాలి, పటిష్టంగా ఎలా పూర్తి చేయాలి అనే విషయాలపై అధికార యంత్రాంగం సమన్వయం చేయాలి అంటూ పనిచేయాలని, పనులు చేసి వదిలేయడం కాకుండా ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులు, సూచనలు వినడానికి ప్రత్యేకంగా సమయాన్ని కేటాయించాలి అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో నివసించే ప్రజల తాగునీటి అవసరాలను గుర్తించి ముందుకు వెళ్లాలి అని కోరారు. జల వనరుల లభ్యత, వాటి నుంచి పొందాల్సిన ప్రయోజనం, ఇతర అంశాలను నిశితంగా పరిశీలించి శాశ్వతంగా ఫలితాలు అందేలా జల్ జీవన్ మిషన్ పనులను మొదలుపెట్టాలి అన్నారు. కాకినాడ సీపోర్టులో వాటాలను కారు చౌకగా కొట్టేసిన కేసు కీలక మలుపు తిరిగింది. ఇందులో లోగుట్టు వెలికితీసేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగింది. జగన్ హయాంలో చోటు చేసుకున్న ఈ బలవంతపు డీల్ వెనుక భారీగా మనీ లాండరింగ్ జరిగిందని ప్రాథమిక నిర్ధారణకు వచ్చింది. ఇక ఈ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన వైసీపీ రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి తనయుడు విక్రాంత్ రెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసినట్లు అత్యంత విశ్వసనీయంగా తెలిసింది. కాకినాడ సీపోర్టు అసలు యజమాని కేవీ రావును జగన్ సన్నిహితులు బెదిరించి భయపెట్టి కారు చౌకగా వాటాలు కొట్టేసిన వైనంపై ఈడీకి పలు ఆధారాలతో సహా ఫిర్యాదులు వెళ్లినట్లు తెలిసింది. వాటిని పరిశీలించిన ఈడీ ఈ డీల్లో మనీ లాండరింగ్ చోటు చేసుకుందని ఇక ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు రాబట్టేందుకు విక్రాంత్ రెడ్డికి నోటీసులు జారీ చేసినట్లు తెలిసింది. జగన్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో అనేక ప్రాజెక్టులు, గనులు, పోర్టులు చేతులు మారిపోయాయి. అందులో కాకినాడ సీ పోర్టు కూడా ఒకటి. ఇందులో 41% వాటాను తాడేపల్లి పెద్దలకు బాగా దగ్గరైన అరబిందో దక్కించుకుంది. తనను బెదిరించి భయపెట్టి మరీ వాటాలు రాయించుకున్నారని పోర్టు యజమాని కేవీ రావు ఇటీవల సీఐడీకి ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించి కాకినాడ సీపోర్టులో ఇటీవల సీఐడీ అధికారుల బృందం సోదాలు జరిపింది. బలవంతపు డీల్ వెనుక జరిగిన లావాదేవీలపై కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుంది. కేవీ రావు వాటాను కారు చౌకగా కొట్టేయడం, అరబిందో కంపెనీ పేరిట షేర్లను బలవంతంగా రాయించిన ఘటనలో 100 కోట్లు చేతులు మారాయని, మనీ లాండరింగ్ జరిగింది అని ఈడీకి ఫిర్యాదులు వెళ్లాయి. ఈ క్రమంలో ఈ డీల్లో కీలక పాత్ర పోషించిన విక్రాంత్ రెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసినట్లు తెలిసిందే. గనుల టెండర్లు, ఇసుక తవ్వకాల్లో భారీగా అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న గనుల శాఖ మాజీ డైరెక్టర్ వెంకటరెడ్డి మెడకు మరో కేసు బిగుసుకుంటోంది. ఇక గత ప్రభుత్వంలో జగనన్న సర్వే రాళ్ల కటింగ్ పేరిట చైనా మిషన్ల కొనుగోలులో ఏకంగా 100 కోట్లు కొట్టేసేందుకు వేసిన ప్లాన్ వెలుగులోకి వచ్చింది. నిబంధనలకు భిన్నంగా తన సన్నిహితుడి కంపెనీకి 160 కోట్ల టెండర్ కట్టబెట్టారు. దీనికి సంబంధించి కీలక సమాచారాన్ని సేకరించిన అవినీతి నిరోధక శాఖ కేసు నమోదు చేసేందుకు రంగం సిద్దం చేసింది. 1-2 రోజుల్లో వెంకటరెడ్డితో పాటు ఆయన బినామీ సంస్థగా ఏసీబీ అనుమానిస్తున్న ధన్వంతరి అసోసియేట్స్ పై కేసు పెట్టి చట్టపరమైన చర్యలకు ఉపక్రమించబోతోంది. జగన్ రెడ్డి ప్రచార యావ బొమ్మల పిచ్చిని సొమ్ము చేసుకునేందుకు వెంకటరెడ్డి స్కెచ్ వేశారు. జగనన్న భూరక్ష పేరుతో గ్రామాల్లోని పొలాల సరిహద్దుల్లో
రీసర్వే రాళ్లు పాతి వాటిపై జగన్ బొమ్మలు వేసేలా అప్పటి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏపీ మైనింగ్ కార్పొరేషన్ కు రాళ్ల సేకరణ బాధ్యత అప్పగించగా వాటిని కటింగ్ చేసేందుకు చైనా నుంచి తక్కువ ధర పేరిట యంత్రాలు తెప్పించి కోట్లు కొట్టేసేందుకు వెంకటరెడ్డి పథకం వేశారు. 3 కోట్లకు ఇక్కడ లభించే ఒక్కో రాళ్ల కటింగ్ మిషన్ ను చైనా నుంచి 8 కోట్లకు కొనేందుకు సిద్దమయ్యారు. 2 విడతలుగా 20 యంత్రాలు కొనుగోలు చేసి 160 కోట్లు చెల్లిస్తే తమకు 100 కోట్లు మిగులుతుంది అని భావించారు. వాటి సరఫరాకు టెండర్లు పిలిచి నిబంధనలు అమలు చేస్తున్నట్లు పైకి నాటకమాడారు. వెంకటరెడ్డికి అత్యంత సన్నిహితుడు కృష్ణప్రసాద్ కు చెందిన ధన్వంతరి అసోసియేట్స్ తో పాటు మరో సంస్థ టెండర్లో పాల్గొంది. ఇక ధన్వంతరికే టెండర్ దక్కేలా వెంకటరెడ్డి చక్రం తిప్పారు. రాష్ట్రంలో మోటార్ వాహనాల చట్ట నిబంధనలు సక్రమంగా అమలు కాకపోవడంపై హైకోర్టు మరోసారి ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ట్రాఫిక్ నిబంధనలు అమలు చేయడంలో పోలీసులు మరింత క్రియాశీలకంగా వ్యవహరించాలని నొక్కి చెప్పింది. హెల్మెట్ తప్పనిసరి చేస్తూ తాము ఇచ్చిన ఆదేశాలు ఎందుకు అమలు చేయడం లేదు అని పోలీసులను ప్రశ్నించింది. ఇక నిబంధనలు అమలు విషయంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాగూర్ నేతృత్వంలోని ధర్మాసనం పలు ఆదేశాలు ఇచ్చింది. నిబంధనలు ఉల్లంఘిస్తే పోలీసులు కఠినంగా వ్యవహరిస్తారు అనే సందేశాన్ని వాహనదారుల్లోకి బలంగా పంపించాలని, పోలీసులు రోడ్ల మీదకు వచ్చి వాహన రికార్డులు తనిఖీ చేసినప్పుడే అది సాధ్యపడుతుంది అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. సీసీ కెమెరాలపై ఆధారపడి చలాన్లు విధించడాన్ని తగ్గించి పోలీసులు రోడ్లపై నిలబడి నిబంధనలు ఉల్లంఘించే వాహనదారులపై చలాన్లు విధించి అక్కడికక్కడే వసూలు చేస్తే 2 నెలల్లో గణనీయమైన మార్పు వస్తుందని అభిప్రాయపడింది. పోలీసులు రోడ్లపై ఉంటే క్రిమినల్ చర్యలు కూడా తగ్గుతాయని పేర్కొంది. ఇక హెల్మెట్ ధరించని ద్విచక్ర వాహనదారులను ఎంతమాత్రం ఉపేక్షించవద్దని హైకోర్టు స్పష్టం చేసింది. 99% మంది హెల్మెట్ ధరించకుండానే వాహనాలు నడుపుతున్నారని పేర్కొంది. వాహనాన్ని నడిపే వ్యక్తే కాకుండా వెనుక కూర్చున్న వారు కూడా హెల్మెట్ ధరించేలా చర్యలు తీసుకోవాలని పోలీసులకు స్పష్టం చేసింది. మోటార్ వెహికల్ చట్టంలోని సెక్షన్ 167 ప్రకారం నిర్దిష్ట గడువులోగా చలాన్లను చెల్లించని వారి వాహనాలను ఎందుకు సీజ్ చేయడం లేదు అని ప్రశ్నించింది. అలాగే చట్టంలోని సెక్షన్ 206 ప్రకారం వాహనదారుల లైసెన్స్లను ఎందుకు రద్దు చేయడం లేదని నిలదీసింది. హెల్మెట్ ధరించని కారణంగా ఈ ఏడాది జూన్ నుంచి సెప్టెంబర్ వరకు 667 మంది చనిపోయారని, హెల్మెట్ ను తప్పనిసరి చేస్తూ తాము ఇచ్చిన ఉత్తర్వులు అమలు చేసి ఉంటే అందులో కొన్ని ప్రాణాలైనా నిలబడేవని వ్యాఖ్యానించింది. నూతన సంవత్సరం నుంచి అమరావతి 2.0 పనులకు సిఆర్టీఏ భారీ ఎత్తున శ్రీకారం చుట్టనుంది. రాజధాని నిర్మాణంలో భాగస్వామ్యానికి దేశీయ అంతర్జాతీయ కాంట్రాక్ట్ సంస్థలను ఆహ్వానిస్తోంది. ఇక అమరావతిలో ఒక మహాయజ్ఞంలా జరిగే పనుల్లో భాగస్వామ్యమయ్యేందుకు తరలి రావాలని కోరుతోంది. కాంట్రాక్టు సంస్థలకు సమీకరించుకునేందుకు సిఆర్టీఏ ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది. ఇక సింగిల్ డెస్క్ విధానంలో ఆయా సంస్థలకు రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసేందుకు తగిన ఏర్పాట్లు చేపట్టింది. తమ విజన్ ప్లాన్ ను ఆహ్వానంలో పొందుపరిచింది. ప్రపంచ స్థాయి రాజధాని నగరంగా అమరావతిని నిర్మించే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. సమర్థ పరిపాలనతో, సాంస్కృతిక ఏకీకరణతో, ఆధునిక పట్టణ సూత్రాలకు అనుగుణంగా సమ్మిళిత రాజధానిని నిర్మించనున్నట్లు సిఆర్టీఏకు నిర్దేశించింది. సామాజిక ఆర్థిక అభివృద్ధి, జీవనోపాధి కేంద్రంగా పెట్టుబడిదారులు, వ్యాపారాలు, విద్య, పర్యాటకం తదితర రంగాలకు కేంద్ర స్థానంగా తీర్చిదిద్దేలా ప్రణాళికలు సాగుతున్నాయి. ఇక రానున్న రోజుల్లో అమరావతిలో టౌన్షిప్ల నిర్మాణం, బహుళ అంతస్తుల భవనాలు, మెగా టవర్లు, రోడ్ల డ్రైన్లు, నీటి సదుపాయాలు, మురుగునీటి వ్యవస్థలతో కూడిన మెగా ప్రాజెక్టులు చేపట్టనున్నారు. ఇక ప్రణాళికాబద్దమైన లేఅవుట్లలో ఐకానిక్ భవనాలు, ఎస్టీపీలు, విద్యుత్ కోసం యూటిలిటీ డక్లు తదితర 100 కోట్లకు పైబడి పనులను ప్యాకేజీల వారీగా అప్పగించడానికి సిఆర్టీఏ సిద్దమవుతోంది. నెల్లూరు జిల్లాలో జికా వైరస్ కలకలం రేపింది. మర్రిపాడు మండలం వెంకటాపురం గ్రామంలో 6 ఏళ్ల బాలుడికి జికా వైరస్ ఉన్నట్లు అనుమానిస్తున్నారు. బాలుడికి తీవ్ర జ్వరం రావడంతో నెల్లూరులోని నారాయణ హాస్పిటల్లో చేర్పించి చికిత్స అందించారు. మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి చెన్నై తీసుకువెళ్లారు. ప్రస్తుతం బాలుడి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు బంధువులు తెలియజేశారు. జికా వైరస్ ఉన్నట్లు కేవలం అనుమానం మాత్రమేనని, ఇంకా పూర్తి వైద్య పరీక్షలు సంబంధించి రిపోర్టులు రావాల్సి ఉంది అని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ డిప్యూటీ డైరెక్టర్ రామనాథరావు తెలియజేశారు. ఇక గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది సర్వే చేపట్టారని, దోమల ద్వారా ఈ జికా వైరస్ వ్యాపిస్తుంది అని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఆయన తెలియజేశారు. మరోవైపు జికా వైరస్ పై ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపట్టేందుకు సిద్ధంగా ఉందని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలియజేశారు. ప్రభుత్వ భూములను ఆక్రమించిన వారు ఎంత పెద్దవారైనా వదిలేది లేదు అని, ఆ భూములను స్వాధీనం చేసుకుని పేదలకు పంచుతామని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో 2 వ్యక్తులు రెవెన్యూ చట్టం 2020ను ప్రజలపై రుద్దారని, పూర్తి అవినీతితో నిండిపోయిన ఆ చట్టానికి 3 ఏళ్లకే 100 ఏళ్లు నిండిపోయేలా ప్రజలు మార్గనిర్దేశం చేశారని వ్యాఖ్యానించారు. దాని స్థానంలో తాము అందరికీ ఆమోదయోగ్యమైన చట్టాన్ని తెస్తున్నాము అని పేర్కొంటూ
తెలంగాణ భూభారతి బిల్లు 2024ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఆ చట్టంలోని కీలక అంశాలు వెల్లడించారు. గత ప్రభుత్వం తీసుకువచ్చిన చట్టంలో అనేక పొరపాట్లు ఉన్నాయని, ధరణితో రైతులకు అన్యాయం జరిగిందని ధ్వజమెత్తారు. అందులోని పొరపాట్లు, లోపాలు అన్నిటినీ సరిదిద్ది మేధావులతో చర్చించి కొత్త చట్టాన్ని రూపొందించామని, కాస్త ఆలస్యమైనా సమగ్రంగా తీసుకొచ్చామని పొంగులేటి వివరించారు. భూములున్న ప్రతి వ్యక్తికి భద్రత కల్పించేలా సామాన్యుల హక్కులను పరిరక్షించడమే ధ్యేయంగా ఈ చట్టాన్ని రూపొందించామని, భూభారతి చట్టం 100 ఏళ్లు వర్ధిల్లుతుంది అని పేర్కొన్నారు. 1971లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆర్ఓఆర్ చట్టం 49 ఏళ్ల పాటు ఉపయోగపడిందని, ముఖ్యంగా రాష్ట్ర విభజన తర్వాత 7 ఏళ్ల పాటు ప్రజలకు ఉపయోగపడే విధంగా కొనసాగింది అని చెప్పారు. ఇక అర్ధరాత్రి వేళ 4 గోడల మధ్య రూపొందించిన ధరణి చట్టం వల్ల సమస్యలు పరిష్కారం కాకపోగా లక్షలాది సమస్యలను తెచ్చిపెట్టింది అని ఆరోపించారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టేందుకే ఆర్ఓఆర్ చట్టం 2020 ప్రక్షాళనను భూభారతి చట్టాన్ని రూపొందించామని అన్నారు. ఆగస్టు 2న ముసాయిదాను ప్రవేశపెట్టడమే కాకుండా 40 రోజుల పాటు వెబ్సైట్లో పెట్టి ప్రజాప్రతినిధులు, కవులు, మేధావులు, అధికారుల సలహాలు, సూచనలు స్వీకరించి కొత్త చట్టానికి రూపకల్పన చేశామన్నారు. ఎమ్మెల్యే హరీష్ రావు 7 పేజీల సలహాలు, సూచనలు ఇచ్చారని, వాటిని కూడా పరిగణలోకి తీసుకుంటామని అన్నారు. అసెంబ్లీలో గురుకులాలు, పాఠశాలలో మౌలిక వసతులపై చర్చ సందర్భంగా అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య మాటల యుద్దం జరిగింది. గురుకులాల్లో చదవాలి అంటేనే పిల్లలు భయపడుతున్నారని బీఆర్ఎస్ విమర్శించగా, 10 ఏళ్లు రాష్ట్రాన్ని పాలించిన బీఆర్ఎస్ విద్యా వ్యవస్థను విస్మరించి ఇప్పుడు రాజకీయం చేస్తుందని కాంగ్రెస్ మండిపడింది. గురుకులాల్లో కలుషిత ఆహార ఘటనలపై ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ తప్పుపట్టగా, వాటి వెనుక కుట్రకోణం ఉంది అన్న అనుమానాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యక్తం చేశారు. గురుకులాలు, పాఠశాలలపై చర్చను ప్రారంభించిన మంత్రి సీతక్క, రాష్ట్రంలో విద్యా వ్యవస్థను ఒక గాడిన పెట్టడానికి ప్రభుత్వం పట్టుదలతో పనిచేస్తుంది అంటూ చేపట్టిన వివిధ చర్యలను వివరించారు. పిల్లలకు పెట్టే ఆహారం విషయంలో తప్పు జరిగే కఠిన చర్యలు తప్పవు అని ఆమె స్పష్టం చేశారు. కాంట్రాక్టర్లు నాణ్యమైన ఆహార పదార్థాలు ఇవ్వకపోతే క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరించారు. హాస్టళ్లలో వివిధ కారణాలతో విద్యార్థుల మరణాలు ఇప్పుడే సంభవించడం లేదని, అప్పట్లోనూ 62 మంది పిల్లలు చనిపోయారని, ఈ ఏడాది 26 మంది మరణించారని, ఈ మరణాలు బాధాకరమని అన్నారు. ఇక నాణ్యమైన ఆహారం అందించడానికి ఆహార భద్రతా కమిటీలు, ప్రత్యేక టాస్క్ ఫోర్సులు ఏర్పాటు చేశాము అన్నారు. తమ ప్రభుత్వం సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుంటే ప్రతిపక్షం మద్దతు ఇవ్వకపోగా బట్ట కాల్చి మీద వేస్తుంది అని, తెలంగాణలో 650 గురుకులాలకు సొంత భవనాలు లేవని, అద్దె భవనాల్లో ఉండడంతో సమస్యలు వస్తున్నాయని చెప్పారు. నవంబర్ వరకు మధ్యాహ్న భోజన పథకం బిల్లులు చెల్లించామని, ఇకపై గ్రీన్ ఛానల్ ద్వారా చెల్లిస్తామని చెప్పారు. అదానీ, ప్రధాని కలిసి ప్రపంచం ముందు మన దేశం పరువు తీశారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. దేశంలో వ్యాపారం చేయాలంటే లంచం ఇవ్వాలి అనే పరిస్థితి తెచ్చారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ 75 ఏళ్లు కష్టపడి పెంచిన దేశ ప్రతిష్టను ప్రధాని, అదానీ అనుబంధం దెబ్బతీస్తోంది అన్నారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ప్రజల వైపు ఉంటారా, అదానీ ప్రధాని వైపు ఉంటారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇక అదానీకి వ్యతిరేకంగా మాట్లాడితే మోదీ జైల్లో వేస్తారని కేసీఆర్ కుటుంబం భయపడుతుంది అన్నారు. అమెరికాలో అదానీపై నమోదైన కేసుల్లో ఆర్థిక అవకతవకలపై జేపీసీ విచారణ జరపాలని, మణిపూర్లో తీవ్రమైన శాంతి భద్రతల సమస్య ఉన్నప్పటికీ ప్రధాని మోదీ ఇప్పటి వరకు సందర్శించకపోవడాన్ని నిరసిస్తూ ఏఐసీసీ పిలుపు మేరకు టీపీసీసీ ఆధ్వర్యంలో చలో రాజ్భవన్ కార్యక్రమం చేపట్టారు. ఇక నెక్లెస్ రోడ్లోని ఇందిరాగాంధీ రోటరీ నుంచి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, దామోదర్ రాజు నరసింహ, శ్రీధర్ బాబు, ఏఐసీసీ ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ నేతలు రాజ్భవన్ కు ర్యాలీగా బయలుదేరారు. అయితే పోలీసులు రాజ్భవన్ కు సమీపంలోనే బారికేడ్లు పెట్టి ర్యాలీని అడ్డుకున్నారు. దాంతో సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు లేక్ వ్యూ గెస్ట్ హౌస్ ముందే రోడ్డుపై బైఠాయించారు. ప్రధాని, అదానీలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ అదానీ సంస్థలు అమెరికాలో లంచాలు ఇవ్వచూపాయని, చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ఎఫ్బీఐ నివేదించడంతో అక్కడి ప్రభుత్వం చర్యలకు పూనుకుంది అని తెలిపారు. దేశ పరువును మంటగలిపిన అదానీపై విచారణ జరగాలి అని, ఈ విచారణకు జేపీసీ నేతృత్వం వహించాలని డిమాండ్ చేశారు. కానీ అదానీ అవినీతిపై చర్చకు జేపీసీ వేసేందుకు ప్రధాని మోదీ సిద్ధంగా లేరని అన్నారు. అలా చేస్తే అదానీ జైలుకు వెళ్లాల్సి వస్తుందని, ఆయన్ను కాపాడేందుకే మోదీ ప్రయత్నిస్తున్నారని తెలియజేశారు. ఇక దీనిపై జేపీసీ వేయకపోతే రాష్ట్రపతి భవన్ వద్ద ధర్నా చేస్తామన్నారు. తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత కొనసాగుతుంది. పలు జిల్లాల్లో 5-6 డిగ్రీలకు కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోయాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో చలి తీవ్రత మరీ ఎక్కువగా ఉంది. తెలంగాణ రాష్ట్రంలోని ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్లో 5.9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఆదిలాబాద్ జిల్లా బేలలో
6, సంగారెడ్డి జిల్లా కోహీరులో 6.6, ఆదిలాబాద్ జిల్లా బోధులో 7, ఇక నిర్మల్ జిల్లా మమ్దులో 7.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు. ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలం సమీపంలో నల్లమల ఫారెస్ట్ లో భక్తులు తప్పిపోవడం కలకలం సృష్టించింది. ప్రకాశం జిల్లా ఎర్రగొండంపాలెంలో మండలం నల్లమల అటవీ ప్రాంతంలో శ్రీశైలం సమీపంలోని ఇష్టకామేశ్వరీదేవి ఆలయానికి వెళ్తూ తప్పిపోయారు 15 మంది భక్తులు. వీరిని పోలీసులు, అటవీశాఖ అధికారులు కలిసి సురక్షితంగా రక్షించి అటవీ ప్రాంతం నుంచి బయటకు తీసుకొచ్చారు. వీరందరూ బాపట్ల జిల్లా రేపల్లి మండలం మంత్రిపాలెంకు చెందిన భక్తులుగా గుర్తించారు అధికారులు. అయితే ముందుగా శ్రీశైలం వచ్చిన సదరు భక్తులు మల్లన్న స్వామిని దర్శించుకుని అక్కడి నుండి ఇష్టకామేశ్వరి దేవాలయానికి కాలినడకన అటవీ ప్రాంతంలో బయలుదేరారు. దట్టమైన అటవీ ప్రాంతంలో ఎటుపోవాలో అర్థం కాక భయాందోళనకు గురయ్యారు. కొంత దూరం నడిచాక ఫోన్ కు సిగ్నల్ రావడంతో డయల్ 100కు కాల్ చేశారు. ఫారెస్ట్ లో దారి తప్పిన తమను రక్షించాలని, సహాయం చేయాలని పోలీసులను కోరారు. ఇక భక్తుల నుంచి వచ్చిన కాల్ సిగ్నల్ ఆధారంగా అలర్ట్ అయిన పోలీసులు, ఫారెస్ట్ అధికారులు శ్రీశైలం సమీపంలోని ఇష్టకామేశ్వరీదేవి ఆలయం వద్ద అటవీ ప్రాంతానికి చేరుకున్నారు. ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు. చివరకు 15 మంది భక్తులను సురక్షితంగా రక్షించి పోలీసుల వాహనంలో అటవీ ప్రాంతం నుంచి బయటకు తీసుకొచ్చారు. దీంతో భక్తులు, వారి కుటుంబ సభ్యులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ గగన్యాన్ ప్రాజెక్టు పనుల్లో వేగం పెంచింది. ఇక శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం పషార్లో HLVM-3 G1 రాకెట్ ప్రయోగ సన్నాహాలు బుధవారం ప్రారంభమయ్యాయి. మానవరహిత గగన్యాన్ ప్రయోగం కోసం రూపొందించుస్తున్న మొదటి రాకెట్ నిర్మాణ పనులను షార్ డైరెక్టర్ అర్ముగం రాజరాజన్ ప్రారంభించారు. ఇక ఇందులో భాగంగా ఉదయం 8:45 S-200 మోటార్ పూర్తి ఫ్లెక్స్ సీల్ నాజిల్తో నాజిల్ ఎండ్ సెగ్మెంట్ ను అమర్చారు. 3 దశల్లో 10 టన్నుల పేలోడ్ సామర్థ్యం కలిగిన ఈ రాకెట్ 53 మీటర్ల పొడవు, 640 టన్నుల బరువు ఉంది. ఈ రాకెట్ ద్వారా క్రూ మాడ్యూల్ ను అంతరిక్షంలోకి పంపి మళ్లీ సురక్షితంగా భూమిపైకి తీసుకురానున్నారు. ఇక సరిగ్గా 10 ఏళ్ల క్రితం 2014 డిసెంబర్ 18న LVM-3X కేర్ మిషన్ ద్వారా క్రూమ్డాయిల్ ను అంతరిక్షంలోకి పంపి సముద్రంలో దిగిన తర్వాత మళ్లీ సురక్షితంగా తీసుకురావడంతో ఇస్రో శాస్త్రవేత్తలు మొదటి విజయాన్ని అందుకున్నారు. ఇక ఇప్పుడు మళ్లీ ఇదే రోజున రాకెట్ నిర్మాణానికి శ్రీకారం చుట్టడం ప్రత్యేకతను సంతరించుకుంది. అప్పట్లో LVM-3X కేర్ మిషన్ డైరెక్టర్ గా ఉన్న ఎస్ సోమనాథ్ ఇప్పుడు ఇస్రో చైర్మన్ హోదాలో ఉండడం విశేషం. రాజ్యాంగంపై చర్చలో భాగంగా అంబేద్కర్ పై అమిత్ షా వేసిన వ్యాఖ్యలు పార్లమెంట్లో సెగలు రేపాయి. అమిత్ షా క్షమాపణలు చెప్పాలి అంటూ ఉభయ సభల్లో కాంగ్రెస్ తో సహా విపక్ష సభ్యులు నినాదాలతో హోరెత్తించారు. దాంతో లోక్సభ, రాజ్యసభ గురువారానికి వాయిదా పడ్డాయి. అనంతరం ఇండియా కూటమి ఎంపీలు పార్లమెంట్ ప్రాంగణంలోనూ నిరసన చేపట్టారు. అంబేద్కర్ ఫోటోలు పట్టుకుని ఆందోళన చేశారు. జై భీమ్, అమిత్ షా మాఫీ మాంగో అంటూ నినాదాలు చేశారు. ఈ నిరసనలో కాంగ్రెస్ తో సహా డీఎంకే, ఆర్జేడీ, ఆప్ ఎంపీలు పాల్గొన్నారు. అంబేద్కర్ పై ప్రధాని మోదీకి గౌరవం ఉంటే తక్షణం అమిత్ షాను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగం ఆమోదం పొంది 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఉభయ సభల్లో 2 రోజుల పాటు చర్చ జరిగింది. మంగళవారం చర్చ సమయంలో హోంమంత్రి అమిత్ షా కాంగ్రెస్ పై తీవ్రంగా మండిపడ్డారు. రాజకీయ లబ్ది కోసమే హస్తం పార్టీ అంబేద్కర్ పేరును వాడుకుంటోంది అని ఆరోపించారు. అంబేద్కర్ అని జపం చేయడం ఇప్పుడు ఫ్యాషన్ గా మారింది అన్నారు. అంబేద్కర్ పేరుకు బదులుగా దేవుడి పేరు తలుచుకుంటే కొంచెం పుణ్యమైనా వస్తుంది అని, స్వర్గానికి వెళ్లొచ్చని కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. అమిత్ షా వ్యాఖ్యలతో తీవ్ర దుమారం రేగింది. ఇక ప్రతిపక్షాల ఆరోపణల్ని అమిత్ షా కొట్టిపారేశారు. కలలో కూడా అంబేద్కర్ ను తమ పార్టీ అవమానించని స్పష్టం చేశారు. కాంగ్రెస్ నేతలు తన వ్యాఖ్యల్ని వక్రీకరించారని మండిపడ్డారు. మరోవైపు అమిత్ షా వ్యాఖ్యల్ని ప్రధాని మోదీ సమర్థించారు. అంబేద్కర్ వారసత్వాన్ని తుడిచిపెట్టేందుకు, ఎస్టీలను కించపరిచేందుకు కాంగ్రెస్ ఎన్ని ప్రయత్నాలు చేస్తుందో ప్రజలంతా చూశారని అన్నారు. కాంగ్రెస్ చీకటి చరిత్రను పార్లమెంటు వేదికగా అమిత్ షా బట్టబయలు చేశారని, ఆ వాస్తవాలను చూసి కాంగ్రెస్ ఉలిక్కిపడిందని ఎద్దేవి చేశారు. అంబేద్కర్ ను సంపూర్ణంగా గౌరవిస్తోంది తామేనంటూ మోదీ ట్వీట్ చేశారు. అంబేద్కర్ పై అమిత్ షా వ్యాఖ్యలు, అదాని వివాదంపై చర్చించాలని పట్టుబడుతూ దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాల్లోని రాజ్ భవన్ లో ముట్టడి కార్యక్రమం చేపట్టింది కాంగ్రెస్. దేశంలో జమిలీ ఎన్నికలను నిర్వహించేందుకు కేంద్రం ప్రవేశపెట్టిన 129వ రాజ్యాంగ సవరణ బిల్లు, కేంద్ర పాలిత ప్రాంతాల చట్టాల సవరణ బిల్లుపై అధ్యయనం చేసి నివేదిక సమర్పించేందుకు సంయుక్త పార్లమెంటరీ కమిటీని నియమించింది. ఈ కమిటీలో ఉభయ సభలకు చెందిన 31 మంది సభ్యులు ఉంటారు. లోక్సభకు చెందిన 21 మంది సభ్యుల పేర్లను బుధవారం న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ప్రకటించారు. వీరిలో ఏపీకి చెందిన బీజేపీ సభ్యుడు సీఎం రమేష్, టీడీపీ సభ్యుడు జీఎం హరీష్ బాలయోగి, జనసేన సభ్యుడు వల్లభనేని బాలశౌరి ఉన్నారు. ఇతర సభ్యుల్లో పీపీ చౌదరి, ఇక బాన్సు రిజర్వార్స్ పురుషోత్తం రూపాల, విష్ణు దయాల్ రామ్, భతృహారి మెహతా, సంబిత్ పాత్ర, అనిల్ బలూని, విష్ణు దయాల్ శర్మ, ప్రియాంక గాంధీ వాద్రా, మనీష్ తివారీ, సుఖ్దేవ్ భగత్, ధర్మేంద్ర యాదవ్, కళ్యాణ్ బెనర్జీ, టీఎం సెల్వ గణపతి, ఇక సుప్రియా సూలే, శ్రీకాంత్ షిండే,
చందన్ చౌహాన్ ఉన్నారు. ఇక మిగతా 10 మంది రాజ్యసభ నుంచి ఉంటారని, వారి పేర్లను ఈ రోజు ప్రకటిస్తారని అధికార వర్గాలు తెలియజేశాయి. మోదీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా లోక్సభలో ఒక దేశం ఒకే ఎన్నిక సంబంధ బిల్లులు ప్రవేశపెట్టింది. ఆ సందర్భంగా సభకు తప్పకుండా హాజరు కావాలని తన ఎంపీలకు విప్ కూడా జారీ చేసింది. అయినా కూడా కేంద్ర మంత్రి గడ్కరీ సభకు రాకపోవడం అందరినీ విస్మయానికి గురిచేసింది. ఆయన మరో 3 కేంద్ర మంత్రులు జ్యోతిరాదిత్య సింధియా, గిరిరాజ్ సింగ్, సిఆర్ పాటిల్తో సహా మొత్తం 20 మంది ఎంపీలు సభకు రాలేదు. వారందరికీ నోటీసులు జారీ చేయాలని బీజేపీ నాయకత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. తమ గైర్హాజరుపై వారు పార్టీకి ముందస్తు సమాచారం ఇచ్చారో లేదో తెలియరా. భారత సంతతి వ్యోమగామి సునీత విలియమ్స్ రాక మరింత ఆలస్యం కానుంది. షెడ్యూల్ ప్రకారం వచ్చే ఏడాది ఫిబ్రవరిలో భూమిపైకి చేరాల్సి ఉంది. అయితే ప్రస్తుతం నాసా షెడ్యూల్ను సవరించింది. దాంతో ఆమె మరో నెల రోజుల పాటు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లోనే నిరీక్షించాల్సిన పరిస్థితి ఎదురైంది. మార్చిలో తిరిగి భూమిపైకి చేరుకునే అవకాశాలు ఉన్నాయి. ఇక స్పేస్ ఎక్స్ క్రూ 10 మిషన్లో ఆలస్యం నేపథ్యంలో ఆలస్యం అవుతున్నట్లు నాసా పేర్కొంది. వారం రోజుల మిషన్ కోసం సునీత విలియమ్స్ బుచ్ విల్మోర్ జూన్లో బోయింగ్ కు చెందిన స్టార్ లైనర్ షిప్ లో ఐఎస్ఎస్ కు వెళ్లారు. అయితే సాంకేతిక కారణాలతో అక్కడ చిక్కుకుపోయారు. జూన్ 6న ఇద్దరు వ్యోమగాములు ఐఎస్ఎస్ లోకి వెళ్లగా అదే నెల 14న తిరిగి భూమిపైకి రావాలి. కానీ స్టార్ లైనర్ లో హీలియం లీకేజ్ నేపథ్యంలో ప్రయాణం వాయిదా పడింది. ఆ తర్వాత స్టార్ లైనర్ షిప్ వ్యోమగాములను ఐఎస్ఎస్ లోనే వదిలి ఒంటరిగా తిరిగి భూమిపైకి చేరింది. ఐఎస్ఎస్ లో చిక్కుకుపోయిన వ్యోమగాములను సురక్షితంగా భూమిపైకి తిరిగి తీసుకువచ్చేందుకు నాసా స్పేస్ ఎక్స్ క్రూ 9 ని సిద్ధం చేసింది. ఇక ఈ మిషన్ ఏడాది సెప్టెంబర్ ను లాంచ్ చేసింది. క్రూ 9 అంతరిక్ష నౌకలో విలియమ్స్ విల్మోర్ కు 2 ఖాళీ సీట్లను ఖాళీగా ఉంచింది. క్రూ 9 కి బదులుగా క్రూ 10 లో తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేస్తుంది. కొత్త స్పేస్ క్రాఫ్ట్ ను సిద్ధం చేసేందుకు స్పేస్ ఎక్స్ కు సమయం పట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రయోగాన్ని మార్చి 2025కు వాయిదా వేసింది. ఐసీసీ ర్యాంకుల్లో భారత్ ఇంగ్లాండ్ ఆటగాళ్ల హవా కొనసాగుతోంది. బౌలింగ్ లో టీమిండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా తన అగ్రస్థానాన్ని అడ్డుపెట్టుకోనుంది. ఇక ప్రస్తుతం బుమ్రా 890 పాయింట్లతో తొలి ర్యాంకులో ఉండగా కగిసో రబాడా 856 పాయింట్లకే పరిమితమయ్యాడు. తాజాగా అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికిన రవిచంద్రన్ అశ్విన్ 797 పాయింట్లతో 5వ స్థానంలో ఉన్నాడు. ఆసీస్ తో అడిలైడ్ టెస్ట్ లో మాత్రమే అశ్విన్ ఆడాడు. వీరిద్దరూ కాకుండా రవీంద్ర జడేజా 786 పాయింట్లతో భారత్ తరపున టాప్ 10 లో ఉన్నారు. ఇక ఐసీసీ టెస్ట్ బ్యాటర్ల ర్యాంకింగ్స్ లో జో రూట్ మళ్లీ అగ్రస్థానానికి చేరుకున్నారు. న్యూజిలాండ్ తో 3వ టెస్ట్ లో ఇంగ్లాండ్ ఓడినప్పటికీ రూట్ మాత్రం సూపర్ ఇన్నింగ్స్ లో ఆడారు. ఇక దీంతో సహచరుడు హ్యారీ బ్రూక్ ను వెనక్కి నెట్టి టాప్ లోకి తీసుకువెళ్లాడు. టాప్ 10 లో భారత్ నుంచి యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్ మాత్రమే ఉన్నారు. టీమిండియా స్టార్ స్పిన్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ రిటైర్ అయ్యారు. బ్రిస్బేన్ లో ఆసీస్ తో టెస్ట్ మ్యాచ్ ముగిశాక క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించారు. ఇక లెజెండరీ స్పిన్నర్ అనిల్ కుంబ్లే వారసుడిగా పేరు తెచ్చుకున్న అశ్విన్ రిటైర్మెంట్ లోనూ ఆయన్ని ఫాలో అయ్యారు. ఇంకెన్నాళ్లు నిన్ను బలవంతంగా మోయాలి, కొత్త వాళ్లకు ఛాన్స్ ఇవ్వవా